మేమొచ్చినాడు కనీసం ఎల్లంపల్లిలో పూర్తి నీళ్లు నింపలే. రాయపట్నం బ్రిడ్జి మేం కట్టినాం, 12,000 R&R ఇండ్లు మేం కట్టినాం, భూసేకరణ మేం పూర్తి చేసి 20 టీఎంసీలను ఎల్లంపల్లి ప్రాజెక్టులో 2016లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. ఒక్క ఎల్లంపల్లి మీదనే 2,052 కోట్లు ఖర్చు పెట్టి ఎల్లంపల్లి ప్రాజెక్టును పూర్తి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా మిడ్మానేర్ ప్రాజెక్టు మీ హయాంలో కేవలం చారణ పని మాత్రమే జరిగింది. మిడ్మానేర్ ప్రాజెక్టు 1,586 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ మిడ్మానేర్ ను పూర్తి చేసి కాళేశ్వరం జలాలతో నింపింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మిడ్మానేర్ లో 90% కాంక్రీట్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. 100% గేట్లు మేం పూర్తి చేశాం. ఎర్త్ వర్క్ 90% బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. మీరు కేవలం 20-25 పైసలు పనిచేసిపోతే ఇవాళ మిడ్మానేర్ ను కరీంనగర్ జిల్లాలో పూర్తి చేసింది బీఆర్ఎస్. మిడ్మానేర్ మీద 1,586 కోట్లు ఖర్చు పెట్టాం. ఎల్లంపల్లి మీద 2,052 కోట్లు ఖర్చు పెట్టాం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వరద కాలువ, దీన్ని ఎస్ఆర్ఎస్పీ పునర్జీవన పథకం కింద 2,000 కోట్ల రూపాయలతో జీవనదిగా కేసీఆర్ గారు మార్చారు. ఈ వరద కాలువ కింద ఉండే రైతులకు కనీసం మక్కలేసుకుందామంటే కూడా నీళ్లుండేటివి కావు, బోర్లు కూడా పడేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఈ వరద కాలువను ఒక రిజర్వాయర్ గా మార్చి వరద కాలువలో 365 రోజులు నీళ్లుండే విధంగా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ మా సుంకె రవిశంకర్ గారు ధర్నా చేస్తేనో, మా కమలాకరణ గొంతు విప్పుతనో మీరు కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి వరద కాలువలో నీళ్లు నింపుతున్నారు. వరద కాలువకు తూములు పెట్టించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. వరద కాలువ కింద 2 వైపులా మోటార్లు వేసుకుని తూముల కింద వేలాది ఎకరాల్లో పంట పండుతుందంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి, అది కాళేశ్వరం నీళ్లు అని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాం. వరద కాలువకు ఇవాళ ఒక జీవనదిగా మార్చింది కేసీఆర్ గారు. అంటే ఇటు ఎస్ఆర్ఎస్పీ పునర్జీవన పథకం మీద 2,000 కోట్లు, ఎల్లంపల్లి ప్రాజెక్టు మీద 2,052 కోట్లు, మిడ్మానేర్ లో 1,586 కోట్లు ఖర్చు పెట్టాం. వరద కాలువ నుంచి ఎస్ఆర్ఎస్పీకి కూడా లింక్ ఇచ్చి అటు పెద్దపల్లి, మంథెని, చొప్పదండి, ధర్మపురి నియోజకవర్గాలకు కూడా నీళ్లకు ఇబ్బంది లేకుండా, టేలెండ్ కాలువలకు ఇబ్బంది లేకుండా కాళేశ్వరం జలాలతో వరద కాలువతో లింక్ చేసింది కూడా ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇటు సిరిసిల్ల వేములవాడ ప్రాంతంలో మలక్పేట రిజర్వాయర్ ను పూర్తి చేసి ఇవాళ నీళ్లు అందించింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం. రోళ్లవాగును చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా సదర్మాట్ ప్రాజెక్టును పూర్తి చేసి ఇటు మెట్పల్లికి నీళ్లు వచ్చే విధంగా కూడా ఆ రోజు సదర్మాట్ ను కట్టింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం. హుస్నాబాద్ లో గౌరవెల్లి ప్రాజెక్టు 96% ప్రాజెక్టును గౌరవెల్లిని బీఆర్ఎస్ఏ పూర్తి చేసింది. 2.5 ఏళ్లైనా గౌరవెల్లి ప్రాజెక్టు ఆ మిగిలిన 4% పనులు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం లేదు. కరీంనగర్ జిల్లాలో అటు మరి కరువు ప్రాంతంగా ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునే ప్రాంతంగా ఉన్న గౌరవెల్లికి నీళ్లు ఇచ్చింది కూడా గౌరవెల్లి మోటార్లు ఆన్ చేసి గౌరవెల్లి రిజర్వాయర్ ను పూర్తి చేసి రిజర్వాయర్ లో నీళ్లు పోయించినాం. మీరు కాలువలు పూర్తి చేసి నీళ్లు ఇచ్చే తెలియలేదు. ఇవాళ హుస్నాబాద్ కు నీళ్లు తీసుకుపోయింది బీఆర్ఎస్. మానకొండూరులో మిడ్మానేర్ కింద తోటపల్లి రిజర్వాయర్ కింద కాళేశ్వరం జలాలను మానకొండూరుకు అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇటు కరీంనగర్ కు, అటు చొప్పదండికి, ఇటు మెట్పల్లికి, జగిత్యాలకు, సిరిసిల్లకు, వేములవాడకు